भगवान से पाया दिया हमें एक नए मन का उजाला। तूने ही सिखलाई हमें प्यार की सेवा। जब भी कहीं गिरने लगे तूने संभाला। ओ सर्वधर्म समन्वयम् समन्वयम् समन्वयम्। ओ हो बूंद बूंद मिलके बने लहर और लहर। लहर लहर मिलके बने सागर। वो बने सागर वो बने सागर। दूर पास वीर दया मिलती निरंतर। भरते रहे अपने मन की गागर। वो मन की गागर वो मन की गागर। सबके लिए प्रेम का घर तुमने बनाया। लाए तुम्हें सबके लिए शांति भरा मन। खोल दिए सबके लिए द्वार दया के। चाहे कोई बड़ा हो या छोटा या निर्धन। ओ सर्वधर्म समन्वयम् समन्वयम् समन्वयम्। ओ हो बूंद बूंद मिलके बने लहर और लहर। लहर लहर मिलके बने सागर। वो बने सागर वो बने सागर। दूर पास तेरी दया मिलती निरंतर। भरते रहे अपने मन की गागर। वो मन की गागर वो मन की गागर। सर्वे जना सुखिनो भवन्तु। सर्वे जना सुखिनो भवन्तु। सर्वे जना सुखिनो भवन्तु। स्वागतम् सुस्वागतम्। ओ येसुदेवा। ओ येसुदेवा।
స్వాగతం సుస్వాగతం ఓ యేసుదేవా. ఈ దివ్య రూపం అదిగో వేళలో నవ సుప్రభాతమై విరిసేను. నీ దివ్య రూపం అదిగో వేళలో నవ సుప్రభాతమై విరిసేను. చైత్ర వీణలలాగరవణితో నిన్ను స్వాగతించేము. సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం ఘన స్వాగతం. సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం ఘన స్వాగతం. మమ్ము మేలు కొలికావు, జాబిల్లి వై మాకు చోల పాడావు. సూర్యుడు వై మమ్ము మేలు కొలికావు, జాబిల్లి వై మాకు చోల పాడావు. ఆకలైన వీడలు మా తల్లివైనావు, కన్న తండ్రివై మాకు దారి చూపావు. ఆకలైన వేళల్లో మా తల్లివైనావు, కన్న తండ్రివై మాకు దారి చూపావు. మరువకు స్వామి ఏ నాటికి నీ మేలు. సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం ఘన స్వాగతం. సుస్వాగతం శుభ స్వాగతం సుమ స్వాగతం ఘన స్వాగతం. ముందుగా మన మధ్యలోనికి విచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, విజయవాడ మేత్రానులు వారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తదుపరి మా మేరీమాత కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మరీదాస్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తరువాత రెవరెండ్ ఫాదర్ కోలకాని మరియన్న గారు డైసిషన్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్, వారిని జ్యోతి ప్రజ్వలనకు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ శామ్వెల్ ఆరుగోలను మా ప్రొవిన్షియల్ కౌన్సిలర్, ఆ తదుపరి రెవరెండ్ ఫాదర్ పసల థోమస్, గన్నవరం విచారణకర్తలు, గన్నవరం వికార్ ఫోరైన్ గారు. ధన్యజీవి, త్యాగధనుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవాలకు ఇచ్చేసిన మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి
ఈ పరిశుద్ధ ప్రాంగణానికి ఇచ్చేసి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని మనందరి కోసం ప్రార్థించడానికి ఇచ్చేసిన అనేక మంది గురువులకు కన్యాస్త్రీలకు విశ్వాసులకు తంబి గారి భక్తులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ధన్యమరం పొందిన రోజు ఈ పవిత్ర రోజు. మరి ఈ దినము మనందరి కోసం దివ్య బలి పూజను సమర్పించి మన కొరకు ప్రార్థించి మనం దీవించడానికి ఈ పరిశుద్ధ ప్రాంగణానికి మన మేత్రానులు ఇచ్చేసి ఉన్నారు. వీరు మేత్రాసనంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా, సాంఘిక సేవల ద్వారా ఎంతో చక్కగా ఈ మేత్రాసనమును ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేక విధంగా తరితాకుమి అనేటువంటి స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల బాలికల అభ్యున్నతికై కృషి సలుపుతూ ఉన్నారు. ఈ మన పీఠాధిపతులకు బ్రదర్ జోసెఫ్ తంబి గారంటే ఎంతో ప్రేమ, గొప్ప ఆదర్శము. ఈ మన పీఠాధిపతులను దేవాది దేవుడు హేరాళముగా దీవించి వీరికి తోడు నీడగా ఉండమని బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన పీఠాధిపతులు ఎల్లప్పుడూ శక్తిని, బలమును పొందుకొనొచ్చు ఆ ప్రభు యొక్క సువార్తను ఇంకా ఎక్కువగా ఘనముగా ప్రకటించే గొప్ప భాగ్యము, అనుగ్రహము మన పూజ్య పీఠాధిపతులకు అనుగ్రహించమని ప్రార్థించుదాం. అదేవిధముగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు గమనించండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ధన్యత పట్టణం కొరకు కూడా ప్రత్యేక విధంగా మీ ప్రార్థనలు సల్పవాలని కోరుచున్నాం. దివ్యవాణి టీవీ ప్రత్యక్ష ప్రసారంను వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా మనవి, బ్రదర్ జోసెఫ్ తంబి గారి ధన్యత పట్టణం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ శుభ సందర్భమున మన పూజ్య పీఠాధిపతులను ఈ సమిష్టి దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా సహృదయముగా కోరుచు ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి పూజకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ధ్యానమూర్తి, తపశీలి తండ్రి తంబి బ్రదర్ గారు 1883వ సంవత్సరంలో జన్మించారు. సువార్త ప్రచారానికి దేశదిమ్మెరై 1937వ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలోని బిట్రగుంటలో రైల్వే శాఖలో పనిచేసే తమిళ ప్రజలకు పరిచయస్తుడై వారందరికీ క్రైస్తవ విలువలను బోధించారు. అక్కడ నుండే మన విజయవాడ మేత్రాసనానికి వచ్చారు. బ్రదర్ తంబి గారికి తన జీవితంలో క్రీస్తు ప్రభుని సాక్షాత్కారం లభించింది. దీనికి ప్రధాన ద్వారం వైరాగ్యం. చాలా వివేకంతో తన సాధనను సాగించారు. ఇతరులతో కలిసి పనిచేసినా సరే ఏకాంతవాసం చేస్తూ, ప్రార్థనలలో నిమగ్నమై, తపస్సు చేస్తూ క్రీస్తు ప్రభుని ప్రేమగుణం ఆయన అలవరుచుకున్నారు. అందుకే ఆయనకు ప్రతి శుక్రవారం క్రీస్తు ప్రభుని పంచగాయాలు తన శరీరంలో బహిర్గతమై అప్పుడు రక్తం స్రవించి చాలా బాధలను అనుభవించేవారు. ధ్యానమూర్తులకు సంభవించే అద్భుత విషయాలలో తంబి గారికి
తక్షణ గమనం అనే దైవవరం కూడా లభించినట్లు చాలామంది సాక్ష్యం ఇచ్చారు. ఏదో అద్భుత హస్తం వారి వీపు తట్టి వారు కోలుకున్న ప్రదేశానికి క్షణంలో తీసుకువెళుతుందని వారే ఒక గురువు గారు ప్రశ్నించగా చెప్పలేక చేసేది లేక చెప్పివేశారు. వర్తమానం భవిష్యత్ కాలాల విషయాలను తెలిసిన వాళ్ళు అన్ని విషయాలు ఆయన చెప్పినట్లే జరిగాయి. ఈ ఊరిలోనే పెద్ద అగ్ని ప్రమాదం జరగబోతుందని చెప్పినప్పుడు మొదట ఎవరు నమ్మలేదు. కానీ ఒకసారి జరిగిందది. ఎదుటి వ్యక్తి ఆలోచనలను తెలియపరచి వారిని సరిదిద్దేవాడు. క్రీస్తు ప్రభు అద్భుతాలు చేసి 5,000 మందికి అన్నం పెట్టినట్లు వంట చేయకుండానే తన దగ్గరకు వచ్చిన వారికి వేడి భోజనం వడ్డించేవాడు. వైరాగ్యం స్వీకరించారు కాబట్టి అవసరమైతే భిక్ష అడిగేవారు. తన వద్ద ఉండే సొమ్మును పేదవారికి పంచిపెట్టేవాళ్ళు, ధర్మం చేసేవాళ్ళు. ఎవరైనా ఆగ్రహిస్తే తెలుసుకొని వెంటనే వారిని క్షమాపణ కోరేవారు. చిన్న పిల్లలను ప్రేమతో ఆదరించి వారితో ముచ్చటగా ఆడుకునేవారు. రాత్రులు నిశ్చలంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఉపవాసాలు, ప్రార్థనలు, నిట్టూర్పులు వారి జీవితంలోని ముఖ్య భాగాలు. తన మరణం గురించి 3 నెలల ముందుగానే చెప్పి శవపేటికను కూడా చేయించుకున్నారు. ఇలా తన మంచి జీవితాన్ని మన మధ్య గడిపి 1945వ సంవత్సరం జనవరి 15వ తేదీన దిగవంతులయ్యారు. ఆయన భౌతిక దేహం ఇక్కడే ఉంది. ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఈ సమాధి చుట్టూ పలు రాష్ట్రాల నుంచి, పలు మేత్రాస్థాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆయన పుణ్య జీవితాన్ని తెలుసుకొని ఆయన ప్రార్థనల ద్వారా తమకు అనేక భాగ్యాలు సమకూరుస్తున్నాయని మనకు తెలియజేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి, మునుపటి పీఠాధిపతి శ్రీ మల్లవరు ప్రకాష్ గారు సుమారు 3,000 మంది భక్తుల సమక్షంలో తంబి బ్రదర్ గారిని దైవ సేవకుడిగా ప్రకటించారు. అది 2007లో జరిగింది. వారి ధన్యతా పట్టణమునకై జరగవలసిన కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. మన మేత్రాసన పరిధిలో జరగవలసిన విషయాలను జరిగిపోయాయి. ఇప్పుడు దానిని రోము నగరానికి పంపించాం. కాబట్టి ప్రేమైన భక్తులారా, ఈ ఊరి వాస్తవ్యులారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు తన సేవకుడైన తంబి బ్రదర్ గారి మధ్యత్వ ప్రార్థనాపూర్వకంగా ఆయురారోగ్య సౌభాగ్యాలు, పవిత్ర జీవితం లభించాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ దివ్య పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, కీళ్ల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిగైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభు
Christe eleison, Christe, Christe eleison. Kyrie eleison, Kyrie, Kyrie eleison. సర్వేశ్వరుడు మహిమాన్వితుడు భూమియందు మనందరికీ సమాధానము సమాధానము సర్వేశ్వరుడు మహిమాన్వితుడు భూమియందు మనందరికీ సమాధానము సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల సంపన్నుడా పరమున ఉన్న పరమపిత ఈదినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల సంపన్నుడా పరమున ఉన్న పరమపిత నిన్ను పొగడుచున్నాము నీ దయకై వేచియున్నాము నిన్ను పొగడుచున్నాము నీ దయపై వేచియున్నాము నీ దయకై వేచియున్నాము మహోన్నతుడు సర్వేశ్వరుడు మహిమాన్వితుడు భూమియందు మనందరికీ సమాధానము సమాధానము జనితైక సుతుడా మా పాలక సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయైన సుతుడా మా క్రీస్తువా మా ప్రియమైన యేసువా జనితైక సుతుడా మా బాలక సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయైన సుతుడా మా క్రీస్తువా మా ప్రియమైన యేసువా పాప పరిహారమై నీవు ఇలలోన వెలసితివి లోక పాప పరిహారమై నీవు ఇలలోన వెలసితివి నీవు ఇలలోన వెలసితివి మహోన్నతుడు సర్వేశ్వరుడు
మూసి ఉన్న మా నేత్రములు తెరువుమయా యేసువా. నిన్ను పొగడుచున్నాము నీ దయకై వేచియున్నాము. నిన్ను పొగడుచున్నాము నీ దయకై వేచియున్నాము. నీ దయకై వేచియున్నాము. మహోన్నతుడు సర్వేశ్వరుడు మహిమాన్వితుడు. భువి యందు మనందరికీ సమాధానము సమాధానము. వీరొక్కరే పరిశుద్ధులు, వీరొక్కరే మహోన్నతులు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారు. వీరొక్కరే పరిశుద్ధులు, వీరొక్కరే మహోన్నతులు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పొగడుచున్నాము నీ దయకై వేచియున్నాము. నిన్ను పొగడుచున్నాము నీ దయకై వేచియున్నాము. నీ దయకై వేచియున్నాము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు శక్తి సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు. తంబి గారి ప్రార్థనా బలము వలనను ఆదర్శము వలనను మేము ధైర్యమునంది మీ కుమారుడగు యేసుక్రీస్తును మరింత సన్నిహితముగా అనుసరింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం నుండి 47వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం నుండి 47వ వచనం వరకు. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తనకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిరచరాస్తులను అమ్మి అందరికును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటమిగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెని విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలకందరికును ప్రీతిపాత్రులైరి. రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘంలో చేర్చుచుండెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు. అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెండవ పట్టణము. పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. నేను మరి ఇతరములైన దేనియందును కాక మన ప్రభువగు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్ప చెప్పుకుందును. ఏలయన ఆయన శిలువ మూలముననే నాకు ఈ లోకము, నేను ఈ లోకమునకు శిలువ వేయబడి తిని. ఎవడైనను సున్నతి పొందినా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలులకును అవి లభించునుగాక. ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక. ఏలయన నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించియున్నాను. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్వరములెత్తి పాడెదం 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 ధన్య జీవితం విని పొగడెదం పొగడెదం సేవకా సజీవుడా సవన ప్రేమ మూర్తివే. స్వరములెత్తి పాడెదం 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 ధన్య జీవితం విని పొగడెదం పొగడెదం.
మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25వ వచనము నుండి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనకక తిరిగి వారితో ఇట్లా నేను నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను కడకు తన ప్రాణమునైన త్యజింపనివాడు నా శిష్యుడు కానే రాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడే కాడు. నాకు యోగ్యుడే కాడు. గోపురము కట్టదలచినవాడు కూర్చుండే వ్యాయము గురించి దానిని పూర్తి చేయు సాధన సంపద తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా. అటులుగాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే. ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళిటక ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా. అంత బలమునేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించననే తప్ప ఎవడును నా శిష్యుడు కానేరాడు. ఎవడును నా శిష్యుడు కానేరాడు.
ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు గారి లేఖ నుండి ఒక గంభీరమైన వాక్యం ఉంది. క్రీస్తు సువార్తను నేను బోధింపకున్నచో అయ్యో నాకు పుట్టగతులుండవు. క్రీస్తు సువార్తను నేను బోధింపకున్నచో అయ్యో నాకు పుట్టగతులుండవు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 9వ అధ్యాయం 16వ వచనంలో చెప్పారు. ఇక్కడ పౌలు ఒక పరమ సత్యాన్ని చాలా సూక్ష్మంగా చెప్పాడు. ఇంతకు ఈ మాటల భావం ఏమిటి? పౌలు గనుక రక్షణ సందేశం బోధించడం మానుకుంటే అతనికి నాశనం తప్ప వేరొక ప్రయోజనం ఉండదు. తాను రక్షణ సందేశం బోధించడం మానుకుంటే అతనికి నాశనం తప్ప వేరొక ప్రయోజనం ఉండదు. క్రీస్తు సువార్తను బోధించకపోవటం వలన తాను చాలా పాపం మూటగట్టుకుంటున్నాడని కూడా అర్థం. అందువలననే పౌలు క్రీస్తు సువార్తను అనుకూల సమయంలోనూ ప్రతికూల సమయంలోనూ నిష్ఠతో, దీక్షతో, భక్తితో ప్రబోధించాడు. క్రీస్తు సువార్త బోధన ఇంత పట్టుదలతో నిర్వహించాడు గనుకనే ఆఖరికి ఆయన జీవితం క్రీస్తుమయం అయ్యింది. అంతా క్రీస్తుమయం. ఈ జీవిత సత్యాన్ని పునీత పౌలు గారు ఇట్లు వెల్లడించాడు. ఇక్కడ ఇప్పుడు జీవిస్తున్నది నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఈ విధంగా తాను సువార్త పరిచర్య చేశాడు కాబట్టి, క్రీస్తును నమ్మి బోధించాడు కాబట్టి, తన జీవితం అంతా క్రీస్తుమయం అయ్యింది కాబట్టి, జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని నొక్కి ఒక్కాణించాడు. గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. అనగా క్రీస్తు సువార్తను బోధిస్తూ తన మాటలు చేతల ద్వారా క్రీస్తుతో ఐక్యమై జీవించాడు పౌలు. అతని యావత్ జీవితాన్ని దైవమయం చేసింది, అతని జీవితాన్ని నడిపినవాడు పౌలు కాదు, క్రీస్తే పౌలుగా రూపొంది జీవించాడు. వేరే విధంగా చెప్పాలంటే క్రీస్తులో పౌలు, పౌలులో క్రీస్తు, వారిద్దరూ ఒకటై జీవించారు. అసలైన యథార్థమైన క్రైస్తవ జీవితం అంటే ఇదే. మరి ఈ దైవానుభూతిని అర్థం చేసుకోగలిగితే మన యావజ్జీవితం సంపూర్తిగా రూపాంతరం చెందుతుంది. మనం కూడా క్రీస్తును ఆహ్వానించి, నాలో జీవించు తండ్రి, నా ఆత్మలో ఉండు, నా హృదయంలో ఉండు, నా చేతల్లో ఉండు, నా మాటల్లో ఉండు అని ఆయనకు స్థలం ఇస్తే మన జీవితం కూడా ధన్యమవుతుంది. జోసఫ్ తంబి బ్రదర్ గారికి ఈ అనుభవం కలిగింది. తనకు జీవించడం అంటే క్రీస్తు మనస్తత్వాన్ని అలవరుచుకొని వినయంతో, అణకువతో తన జీవితాన్ని జీవించాడు బ్రదర్ తంబి. ఎంతోమంది మొదటి చూపులోనే తనను పిచ్చివానుగా, భిక్షాటన చేసేవానిగా పరిగణిస్తే క్రీస్తు కోసం అంతా అనుభవించాడు, భరించాడు. మనం బ్రదర్ తంబిలో వెదకవలసింది ఏమిటంటే, సహోదరి సహోదరులారా, అద్భుతాలు కాదు, ప్రార్థనలు కాదు, నాకు ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలని అందరూ వస్తూ ఉంటారు. ఎందుకు వచ్చా మనం ఇక్కడకు? ఆయనలో ఏం వెతుకుతున్నాం? మనం వెతకవలసింది ఆయన ఆధ్యాత్మికత. ఎలా జీవించాడు? క్రీస్తుతో తన సంబంధాన్ని ఎలా జీవించాడు?
తన భక్తిని, తన విశ్వాసాన్ని ఎలా జీవించాడు అని తెలుసుకుంటే మనందరం ధన్యులమవుతాం. శ్రీ సభలో మరొక ఉద్దంట వేద పండితుడు ఉన్నాడు. ఆయనే పునీత థోమాస్ అక్వీనాస్ గారు. ఈయన మానవాతీతమైన దేవదూతలంత జ్ఞానము కలవాడు. ఈయన చాకచక్యమైన తన రచనా శైలిని, దైవ జ్ఞానాన్ని, చాతుర్యాన్ని ఉపయోగించి పరమ దివ్య సప్రసాదం గురించి నిర్దిష్టమైన విషయాలను రాశాడు. దివ్య సప్రసాద ఆరాధనలో నేటికి శ్రీ సభ వినియోగించే అద్భుతమైన ఒక గీతాన్ని కూడా ఆయన కలం నుండే వెలువడింది. అదే తాంతు మెర్గో శిరమును వంచుడు వినయముతోడ అనే కీర్తన దీనికి తెలుగు అనువాదం. ఈ రచన ఆయన పూర్తి చేసి ఇంకా దివ్య సప్రసాదాన్ని గురించి, దివ్య పూజన గురించి ఇంకా కొంత రాసి దానిని క్రీస్తు ప్రభు పాదాల చెంత, అంటే శిల్వ స్వరూపం చెంత పెట్టాడు థోమస్ గారు. అది నేపుల్స్లో జరిగింది, నాపోలి. అతడు ఎంతో శ్రద్ధతో చేసిన ఈ సాహితీ ప్రయత్నం అంతా సముచితంగా ఉందో లేదో తెలియజేయమని హృదయంతో అడిగాడు. ప్రభు, నాకు తెలియదు, అంతా వ్రాశాను, తప్పు రాశానా మంచిగా రాశానా నువ్వే చెప్పు ప్రభు అని ఆయన తన మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దయాళువైన ప్రభు అతన్ని కనికరించి ఇలా అన్నాడు, బేనే స్క్రిప్సిస్తే దే మే తోమా అన్నాడు. నన్ను గురించి నీవు మనోహరంగా రాశావయ్యా అన్నాడు. మామూలుగా రాయటం కాదు, మనోహరంగా రాశావన్నాడు. ఇప్పుడు నీకేమి కావాలో కోరుకో అంటే ఈ మంచి థోమస్ గారు ఒకే ఒక మాట అన్నాడు, నాన్ నిసీతే దోమినే. ప్రభు, నీవు తప్ప నాకు మరేమీ అక్కరలేదు. నాన్ నిసీతే దోమినే, నీవు తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదు అని బదులు పలికాడు. తంబి బ్రదర్ గారు తన జీవితంలో ఈ వాస్తవాన్ని అనుభవానికి తెచ్చుకున్నాడు. ప్రతిరోజు ప్రార్థన, ఉపవాసము, ధ్యానములో క్రీస్తు ప్రభువుతో ఐక్యమై జీవించేవారు. ప్రతిదినం దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని లోకొని పవిత్రంగా ఆ ప్రభువుతో లీనమై ఉండేవాళ్ళు. పేద సాధలతో తనకున్న పొదుపును పంచుకుంటూ వారి కోసం సర్వస్వం సమర్పించేవాళ్ళు. తాను పేదరికం అనుభవిస్తూ తనకంటే ఇంకా పేదవారికి చేయగలిగిన సహాయాన్ని క్రీస్తుతో ఐక్యమై చేసేవాడు. తన ఇంటిలో వంట సరుకులు నిండుకున్నా సరే ఆకలితో ఉన్న ఎంతమందినైనా పిలిచి వారికి పుష్టిగా వేడి వేడి భోజనం పెట్టి వారిని సాగనంపేవాడు బ్రదర్ తంబి. క్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టిన రీతిలో బ్రదర్ తంబి గారు తన స్థాయిలో, ఆయన ప్రభు కానీ తన స్థాయిలో వంట చేయకుండా ఆకలితో ఉన్న వారికి వేడి వేడి భోజనం పెట్టి వారి ఆకలి తీర్చేవాడు. క్రీస్తు అతను ఎందు వసించకపోతే ఇటువంటి అద్భుతం ఎన్నడూ ఎవరికీ సాధ్యం కాదు. ప్రభువు అతనితో ఉన్నారు, ప్రభువుని ఆత్మ అతనిలో ఉంది, అందుకే ఆయన ఇవన్నీ చేయగలిగాడు. కానీ ఇది అతని గొప్పతనం కాదు, క్రీస్తు అతనికి ఇచ్చిన గొప్ప వరం. సహోదరి సహోదరులారా, మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవితాల్ని మనం ఎలా జీవిస్తున్నాం అనే విషయం మీద కొంచెం మనం మననం చేసుకోవాలి. హాన్స్ ఊర్స్ ఫాన్ బల్తాజార్ అనే వేద పండితుడు క్రీస్తులో మనం మన జీవితాన్ని ఎలా జీవించాలనే అంశంపై ఒక చక్కని సూత్రాన్ని మనకిచ్చాడు, ఒక మంచి సూత్రాన్ని మనకు అందించాడు. దాన్ని చాలామంది వ్యక్తులు తమ జీవితాన్ని ఒక ఈగో డ్రామా పక్షిలో, దీన్నే తెలుగులో ఏమంటామంటే అహంకారోన్మాదం అంటాం. అహంకారంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ ఈగో డ్రామా జీవితంలో ఎవరైతే ఇటువంటి జీవితాన్ని, ఈ జీవన విధానాన్ని అలవరుచుకుంటారో వాళ్ళే తమ జీవితంలో కర్త కర్మ క్రియ అన్నీ తనే అవుతాడు.
నేనే నా జీవిత నాటకాన్ని వ్రాస్తాను, నేనే ఈ నాటికకు దర్శకత్వం వహిస్తాను, నేనే ఈ నాటకానికి నిర్మాతగా ఉంటాను, నేనే ఈ నాటకంలో ప్రధాన పాత్ర వహిస్తాను. ఈ విధంగా చేస్తే జీవితం ఏమవుతుంది? ఒక షో అవుతుంది, ఒక షో అవుతుంది. నేనే కనుక మొత్తం చేసేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఎవరిని కన్సల్ట్ చేయకోకుండా, ఎవరి ప్రమేయం లేకోకుండా అంత నేనే చేస్తే ఈ పండుగ ఏమవుతుంది? బిషప్ రాజారావు షో అవుతుంది, అంతే కదా. అంతా నా షో. పోతే అలా జీవించడం సబబు కాదు. ఎందుకంటే నాలో గర్వం పేరుకుపోతుంది. ఎందుకంటే నేను అన్ని చేయలేను, అన్ని విషయాలు నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. ఎందుకంటే నేను మానవ మాత్రుడను, నాకు ఇతరుల సహకారం కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. అందుకే ఫాన్ బల్తజార్ అని చెబుతారు. ఇంకొక పక్షి ఉంది, ఇలా ఈగో డ్రామా పక్షిలో వెళితే జీవితం నాశనం అవుతుంది, మీరందరం థియో డ్రామా పక్షిలో వెళ్ళాలి అంటాడు. ఇది దైవిక డ్రామా. జీవితాన్ని ఒక దైవిక డ్రామాగా పరిగణించు. ఆ పక్షిలో చేస్తే ఈ సమస్తం మనిషి ఆధ్వర్యంలో నడవదు. ఈ డ్రామాకు రచయిత, నిర్మాత, దర్శకుడు ఎవరుంటారంటే దేవుడు, భగవంతుడు. ఈ డ్రామాలో మన కేవలం పాత్రధారులం. ఈ దైవిక నాటక రంగంలో రూపకల్పన అంతా భగవంతునిదే. ఈ రంగంలో మన శక్తియుక్తులు, సామర్థ్యాలు అన్నిటినీ దేవుని గుప్పెట్లో పెడతాం. ఆయన వాటిని వినియోగిస్తాడు. ఎందుకంటే ఆయన శక్తి నాలో పనిచేస్తుంది అనే అవగాహన మనకు కలిగి మనం ఆ విధంగా చేస్తాం. ప్రభు ప్రణాళిక ప్రకారం ఇంతవరకు పాతర వేయబడి దాచబడిన నిధిని పొలంతో పాటు నీవు కొంటావు. ఒక గొప్ప ధనాన్ని నీవు సంపాదించుకుంటావు. ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు నీవు వదలలేకుండా స్వార్థంతో నీదని అంటిపెట్టుకు ఉన్న సమస్తాన్ని వదులుకుంటావు. ఈ విధంగా ఈ ఈగో డ్రామా, అహం డ్రామాకు స్వస్తి చెబుతావు. అప్పుడు నీ అహంగ్రహణం నిన్ను వీడిపోతుంది, నీవు క్రీస్తు తేజస్సులో ప్రకాశిస్తావు. కనుకనే పునీత పౌలు భావగర్భితమైన ఈ మాటలు పలికాడు. ఏమన్నాడు ఆయన? ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నారు. సహోదరి సహోదరులారా, ఒక పుణ్యాత్ముని జీవితం ఈరోజు మనం ఒక పండుగగా చేసుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తి మన దగ్గరికి రావటం బహుశా మనం ఏనాడో చేసుకున్న పుణ్యం అనుకుంటుంది. జోసెఫ్ తంబి బ్రదర్ గారు ఈ సత్యాన్ని పాటించారు. ఇప్పుడు జీవిస్తున్నది ఏమాత్రం నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని ఆయన మనకి ఈరోజు ప్రకటిస్తున్నారు. ఈ జీవిత సత్యాన్ని ఆయన పాటించారు. తాను శారీరక స్వభావంతో జీవించలేదు, ఆత్మ స్వభావంతో జీవించాడు. కాబట్టి క్రీస్తే అతని యందు జీవించాడు. కానీ మరి మనం ఏం చేస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నామా? ఇంట్లో ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం? శారీరక స్వభావంతో జీవిస్తున్నామా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నారా? వాళ్లతో వీటలతో కొట్లాటలు, పోట్లాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద తగాదాలు, మోసం, దగ, ఇవన్నీ చేస్తున్నామా? అలా చేస్తే మనం శారీరక స్వభావంతో జీవిస్తున్నామనే అర్థం. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ కాంపౌండ్లో ఆ రోజుల్లో బ్రదర్ గారు జీవిస్తున్నప్పుడు పెద్దలు నాకు చెప్పారు. ఒకసారి ఒకతను ఏదో మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ వ్యభిచారం చేయాలని ఆలోచిస్తుకుంటూ ఉన్నాడట. ఒకటి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు, ఏదో పిల్లిలాగా తిరుగుతున్నాడు అటు ఇటు. బ్రదర్ గారు చూశాడు, అతన్ని పిలిచి చెప్పాడు, ఎందుకు ఈ దుష్టవాంఛలతో తిరుగుతున్నావు నువ్వు? నీ మనసులో ఏముంది? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఏమైందిరా నీకు? మార్చుకో, జీవితాన్ని మార్చుకో అని గట్టిగా వారించాడు. తప్పు, అది చేయకూడదని చెప్పారు. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, మనలో అందరూ ఉన్నారు చాలామంది. ఒకసారి మనం కూడా అలా జీవిస్తూ ఉంటాం ప్రతివారు. కాబట్టి నీవు శారీరక స్వభావంతో జీవిస్తున్నావా, లేక ఆత్మ స్వభావంతో జీవిస్తున్నావా?
ఇక్కడున్నాడు ఒక ఆయన ఆత్మ స్వభావంతో జీవించాడు, పస్తులున్నాడు, ప్రార్థన చేశాడు, రాత్రులు కొరడాలతో కొట్టుకునేవాడు, ప్రతి శుక్రవారం క్రీస్తు పంచగాయాలు వస్తే దానితో ఆయన విలపించేవాడు, చాలా బాధలను అనుభవించేవాడు. క్రీస్తు బాధలు పంచుకున్నాడు ఆయన, ఇతరుల బాధలు కూడా పంచుకున్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు, కూలికి వెళ్ళి సంపాదించుకొని తాను సంపాదించుకున్న దానితో తన జీవితం కొనసాగించాడు. ఇటువంటి మహనీయుడు, ఆ మహనీయుడు ఆయన శారీరక స్వభావంతో జీవించకుండా ఆత్మ స్వభావంతో జీవించాడు. సోరెన్ కీర్కెగార్డ్ ఇంకొక తత్వవేత్త ఎలా అన్నాడు, పునీతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పునీతుని జీవితం ఒక్క విషయాన్ని గురించే యోచిస్తుంది. పునీతుడు అనేవాడు ఏం చేస్తాడు, అతడు ఒకే ఒక్క విషయాన్ని గురించి తన జీవితంలో ఆలోచిస్తాడు. ఆ ఒకే ఒకరు ఎవరంటే క్రీస్తు. అందుకే నీవు తప్ప నాకెవ్వరు వద్దు ప్రభు. అక్వీనాస్ గారు చెప్పారు, నాన్ నిసీతే దోమినే, నీవు తప్ప నాకెవరు వద్దు ప్రభు, నీవే కావాలి, నీ ఉంటే నాకు సర్వస్వం లభిస్తుంది అని చెప్పగలగాలి. ప్రభు నీ ఉంటే చాలు, నాకు ఇంకేమీ వద్దు. ఈ విషయం గురించి మనం పదే పదే మాట్లాడాలి. తంబి బ్రదర్ గారు తన జీవితంలో ప్రభుని సేవించడమే తన మొదటి కర్తవ్యంగా ఎన్నుకున్నారు. నిరాడంబరంగా జీవిస్తూ తన ఆలోచనలను, క్రియలను అన్నింటినీ క్రీస్తు ప్రభావితం చేసేలాగా ఆయన శ్రద్ధ వహించాడు. ప్రభు ఈ పని చేయబోతున్నాను, ఇది నీ చిత్తానుసారం ఉందా లేదా ప్రభు, ఉంటే నాకు తెలియపరచు, అప్పుడే ప్రభావితం గావించు, అప్పుడే నీ పని చేస్తాను. తాను వినయవంతుడిగా బ్రతికాడు, చాలా వినయశీలి. ఒకవేళ అప్పుడు కల్దరారో ఫాదర్ కానీ, రాసి ఫాదర్ కానీ, మిగిలిన ఫాదర్ ఎవరైనా సరే, ఆ మిషనరీ ఫాదర్లు గట్టిగా మాట్లాడితే తల వంచుకొని ఉండేవాళ్ళు, ఏం తిరిగి మాట్లాడేవాడు కాదు. పునీత పేతురు గారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి యువకులను ప్రోత్సహిస్తూ తాను రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్పాడు, మీరందరూ వినయము అను వస్త్రమును ధరింపవలయును, దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును అని చెప్పాడు. మీరందరూ వినయము అనే వస్త్రాన్ని ధరించాలి, దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షిస్తారు అని చెప్పారు. అటువంటి వినయం బ్రదర్ గారి సొంతమైంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం, పొగరుబోతునకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానం అలవడును అని చెప్పాడు. ఎవరైతే పొగరుబోతుతనంగా ఉంటారో వాడికి అవమానం తప్పదు, కానీ వినయవంతునకు విజ్ఞానం అలవడుతుంది. తంబి బ్రదర్ గారు వినయాన్ని ఎన్నుకున్నారు. అలాగే మత్తయి సువార్తలో ప్రభుని బంగారు వాక్కులు, భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చేదను, నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకొనండి. ఈ విషయాన్ని బ్రదర్ తంబి గారు ప్రభు నుంచి నేర్చుకున్నారు. క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు వినయాన్ని అలవరుచుకున్నాడు జోసెఫ్ తంబి బ్రదర్ గారు. మీలో సహోదరి సహోదరులారా, ఇంకొక విషయానికి వెళితే, ఒక్కొక్కసారి మనందరం ఎప్పుడు మన స్వార్థాన్ని కోరుకుంటూ ఉంటాం. బహుశా మీలో కొందరు సర్ థామస్ మోర్ ఆ సినిమాను చూసే ఉంటారు, ఫాదర్లు బహుశా చూసే ఉంటారు. సిస్టర్స్ మామూలుగా కాన్వెంట్ల్లో, సెమినరీస్లో ఈ రోజుల్లో మనకి ఇంటర్నెట్లో కూడా వస్తుంది. ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్, ఎ మ్యాన్ ఫర్ ఆల్ సీజన్స్. ఇది సర్ థామస్ మోర్ జీవితాన్ని గురించి. ఇందులో ఒక సన్నివేశం ఉంది. అప్పుడు సర్ థామస్ మోర్ గారు 8వ హెన్రీ రాజు ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవాడు ఇంగ్లాండ్లో. ఒక సన్నివేశంలో అప్పుడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువులు ముగించి ఉద్యోగాన్వేషణలో ఉన్న ఒక యువకుడు, అతని పేరు రిచర్డ్ రిచ్. ఆ యువకుడు వచ్చి థామస్ మోర్ దగ్గరికి వచ్చి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇక్కడ రాజుగారి కొలువులో ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తాడు.
అతనికి 8వ హెన్రీ రాజుగారి ఆస్థానంలో పనిచేయాలని ఓ పెద్ద కోరిక, ఉబలాటం. కోరిక కంటే మంచం ఉబలాటం, వెళ్ళాలి అని దాని గురించే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ థామస్ మోర్ అతనికి అటువంటి అవకాశం కల్పించలేకపోయాడు, ఎందుకంటే ఉద్యోగాలు లేవు. కానీ చెప్పాడు, ఇప్పుడే కదా యూనివర్సిటీ నుంచి వస్తున్నావు నువ్వు, ఒక స్కూల్లో టీచర్ జాబ్ ఉంది, ఆ ఉద్యోగం ఖాళీగా ఉంటే ఆ ఖాళీని వెళ్ళి భర్తీ చేయయ్యా అని చెప్పాడు. రిచర్డ్ రిచ్ ఆ పిల్లాడికి ఇది ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళ మధ్య డయలాగ్ ఇలా సాగుద్ది. ఏమంటాడు, నీకు ఉద్యోగం చూశాను రిచర్డ్ అన్నాడు థామస్ మోర్. అవునా ప్రభు, ఏ ఉద్యోగం, సెలవియ్యండి అన్నాడు. ఒక ఉపాధ్యాయుని ఉద్యోగం అని చెప్పాడు. కేవలం ఒక ఉపాధ్యాయుని ఉద్యోగమా? ఒక ముట్టి విరిశాడు కొంచెం. కాదు, నాకు అవుదండి, ఇది నాది కాదు, నాకు ఇష్టం లేదని చెప్పాడు. అయినా సరే నోటితో ఏమి చెప్పలేదు, ముఖంలో మటుకు అది కనపడుతుంది. ఆస్థానంలో పనిచేయాలని కలలు కంటున్న ఈ యువకునికి ఒక చిన్న మందలింపు మాటను పలుకుతాడు అప్పుడు థామస్ మోర్. చూడు, నీవు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవచ్చు, పనిచేయ, అక్కడ ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవచ్చు, పని చేయమంటాడు. దానికి రిచర్డ్ రిచ్ అసహనంగా ఈ మాటలు అంటాడు. నన్ను ఎవడు చూడొచ్చాడు, నేను ఏమైతే ఏముంది, ఆ చిన్న ఉద్యోగులు నన్ను ఎవడు లెక్క చేస్తాడు అని వెళ్ళిపోతాడు. ఇది ఈనాటి పరిస్థితి. మనుషులు కష్టపడి పని చేయాలని మనుషులకు లేదు. నేను ఏదో పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, చిన్న ఉద్యోగాలు చేస్తే నన్ను ఎవడో లెక్క చేయడు. తమ్మి బ్రదర్ గారు ఆ మాట అన్నారా? దేవుని సేవకుడిగా తను వచ్చినప్పుడు ఈ మాట అన్నాడా? నేను అక్కడికి వెళితే కేసరపల్లి వస్తే మొట్టమొదట వాళ్ళు ఎవరు గుళ్ళోకి రానివ్వలేదు, మాస్టర్ గారు రానివ్వలేదు, రాళ్ళు వేశారు, వెళ్ళిపోమని చెప్పారు, పిచ్చివాడు అన్నాడు. కానీ తమ్మి బ్రదర్ గారు వాళ్ళతో మాట్లాడి తను ఎవరో తెలియపరుచుకున్నాడు. నిదానంగా వాళ్ళకి ఆయన మీద నమ్మకం కుదిరిన తర్వాత ఆయన అక్కడ ఉంచారు. ఆ తరువాత ఇక్కడికి రావటం ఆరంభించారు. ఇక్కడికి ఆరంభించి తర్వాత అందరినీ గుడికి తీసుకువచ్చి, ప్రార్థనకు తీసుకువచ్చి, పూజకు తీసుకువచ్చి వాళ్ళందరికీ సహాయం చేశాడు తమ్మి బ్రదర్ గారు. కాబట్టి సహోదరులారా, నేనెక్కడో పెద్ద అంతస్తులో ఉండాలి అని చాలామంది గాలి మేడలు కడుతూ వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇది కూడా ఇందాక మనం చెప్పినట్లు ఆ ఈగో డ్రామాలోని భాగమే. అలా ఉంటే మనం ముందుకు రాలేం, జీవితం ముందుకు సాగదు. కాబట్టి ఈరోజు పునీతుడంటే ఎవరు? ఆయన ధన్య పట్టడం కోసం మనందరం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్ గారు ఆయనకు బియాటిఫికేషన్, ధన్యపట్టం ఆయనకు తొందరగా లభించాలని అందరం ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు ఆ ధన్యుడు పునీతుడంటే ఎవరంటే క్రీస్తును రాజుగా స్వీకరించేవాడు పునీతుడు. ఎవరైతే క్రీస్తును తన రాజుగా స్వీకరిస్తాడో వాడే పునీతుడు. స్వీకరించేవాడు, ప్రకటించేవాడు పునీతుడవుతాడు. 1927వ సంవత్సరం మెక్సికో దేశంలో పెద్ద ఎత్తుగా క్రైస్తవ హింసాకాండ ప్రారంభమైంది. అప్పుడు చాలామంది క్రైస్తవులను చంపివేశారు. అక్కడ ఒక ఫాదర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఫాదర్ మిగేల్ ప్రో. ఆయన కోసం వెతికారు, గాలించారు, ఎక్కడా దొరకడం లేదు. ఎందుకంటే ఆయన అందరికీ క్రీస్తును బోధించడం ప్రారంభించాడు. అనేక చోట్ల ప్రభుత్వం వద్దంటే వారిస్తున్న కొద్దీ ఆయన వెళ్ళి మరీ పని చేశాడు. అప్పుడు ఆయన ఒకసారి పట్టుకొని ఆ గురువు గారిని తుపాకులతో కాల్చి చంపాలని వాళ్ళు ఆదేశించారు. ఆ సన్నివేశాన్ని, ఆ చంపబడే సన్నివేశాన్ని చిత్రీకరించి అన్ని చోట్ల ప్రదర్శించాలని కూడా ప్రభుత్వం ఆజ్ఞను జారీ చేసింది. మతవ్యాప్తి చేస్తున్నాడని అతనికి మరణదండ విధించారు. అతన్ని కాల్చివేయడానికి ఆదేశాలు ఇచ్చినప్పుడు అతన్ని బహిరంగంగా కాల్చి చంపాలని ఆ సన్నివేశాన్ని ఫిల్మ్గా చిత్రీకరించి
దేశంలో అన్ని మూలల్లో దీన్ని ప్రజలకు చూపించి అందరిలో భయాన్ని పుట్టించాలని అప్పటి మెక్సికో ప్రభుత్వం ఆజ్ఞలను జారీ చేసింది. మరణశిక్ష అమలు చేసే రోజు రానే వచ్చింది. ఫాదర్ మిగేల్ ప్రోను మరణదండన స్థలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఇద్దరు సైనికులు, మిలిటరీలో ఉన్న సైనికులు ఆయనను వారి తుపాకులను ఎక్కుబెట్టి ఫాదర్ ప్రోను కాల్చబోయే సమయంలో ఆయన ఏం చేశారు? అప్పుడు ఎవరు క్రీస్తు గురించి మాట్లాడకూడదని చెప్పారు. ఆయన ఏం చేశాడంటే అప్పుడు తన 2 చేతులు చాచి తన శరీరాన్ని శిలువ రూపంలో ఉంచి గట్టిగా అరిచాడు, వివా ఎల్ క్రీస్తో రే. అప్పుడు స్పానిష్లో వివా ఎల్ క్రీస్తో రే, క్రీస్తు రాజుకు జై, క్రీస్తు రాజుకు జై అని ఆయన అరుస్తున్న సమయంలో ఆయన కాల్చి చంపారు. ఆయన క్రీస్తు రాజుకు జై అంటూ ప్రాణాలు విడిచాడు. సహోదరి సహోదరులారా, అలా ఎంతోమంది, మిగేల్ ప్రో, ఎంతోమంది గురువులు, బిషప్పులు, కన్యాస్త్రీలు, సాధారణ క్రైస్తవులు ఎంతోమంది తమ జీవితాలని ప్రభువుకు సమర్పించారు. మత్తయి సువార్తలో మనం చదువుతున్నాం, 16వ అధ్యాయం 24-26 వచనాలు చదువుతున్నాం. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అని చెప్పాడు. కాబట్టి క్రీస్తును రాజుగా స్వీకరించేవాడు తన సర్వస్వాన్ని క్రీస్తుకు సమర్పించి అతన్ని తన జీవితానికి ప్రభువుగా చేసుకుంటాడు. తన జీవిత సర్వస్వాన్ని క్రీస్తు అధీనంలో ఉంచి ఆయన నడుపుదలలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. తన జీవితంలో ప్రతి విషయం క్రీస్తుకు చెందుతుంది. ప్రతిరోజు థోమస్ అక్వైనాస్ పలికిన మాటలను తన స్వంతం చేసుకుంటూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి ఏమిటా మాటలు? నీవు తప్ప నాకింక ఎవరు వద్దు ప్రభు, ప్రభు నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నాన్ని సీతే దోమినే. ఈ సత్యాన్నే తంబి బ్రదర్ గారు పాటించారు. ఈరోజు మనందరికీ నేర్పుతారు. ప్రభు నీవు తప్ప మాకు ఇంకెవరు వద్దు జీవితంలో అనే సత్యాన్ని కూడా మీ మనసులో ఉంచుకొని ఇంటికి వెళదాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ నిలబెడదాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షియు పిలాతుల అధికారంలో లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాము. సహోదరి సహోదరులారా, మనము దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతిని కొనియాడ సమావేశమైతివి. కావున ఆయన విడుదల ద్వారా పరలోక తండ్రిని శారీరక ఆధ్యాత్మిక వరముల కోసం మన విన్నపములను సమర్పించుదాము. విశ్వాశ్రీ సభకు అధిపతి అయిన పాలుగడైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని, మన పీఠాధిపతులు మహాగణత వచ్చిన తెలగతోటి జోసెఫ్ రాజ్ తండ్రి గారిని, గురువులను మఠవాసులను వేద ప్రచారకులందరినీ మెండుగా దీవించమని ప్రార్థించుదాము.
సకాలములో బ్రదర్ జోసఫ్ తంబి గారు పునీతులుగా గుర్తింపబడి శ్రీ సభ కొరకు సదా ప్రార్థించినట్లుగా తగు వరప్రసాదములను శ్రీ సభకు దయచేయమని మన భారతదేశం కోసం ప్రార్థించుదాము. ప్రజలందరూ వివిధ సంస్కృతుల కలయికగా కలిసిమెలిసి ఒకే వసుధైక కుటుంబంగా జీవించాలని, అందరూ పరస్పర గౌరవ మర్యాదలు చూపుచూ ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శ దేశంగా వర్ధిల్లుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిత్యము జీవించాలని బ్రదర్ జోసఫ్ తంబి గారి పాద స్పర్శతో పావనమైన ఈ ప్రాంతమును, మన విజయవాడ మేత్రాసనమును దీవించమని ప్రభువును ప్రార్థించుదాము. బ్రదర్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ఫలమున విశ్వాసులందరూ ఆయన చూపిన ఆదర్శమును, ప్రార్థన, సేవ, త్యాగము, విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అను సుకృత పుణ్యములను అలవర్చుకొని పరిశుద్ధులుగా జీవింప శక్తిని భక్తులందరికీ దయచేయమని పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నడుచుచు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థనా బలముతో ఈ పుణ్యక్షేత్రములో అభివృద్ధికి కృషి సలుపుచున్న కపూచిన్ సభ సహోదరులందరినీ దీవించమని ప్రార్థించుదము. మరి ముఖ్యముగా ఈ పండుగ నిమిత్తమై శ్రమించిన గురువులను, కపూచిన్ బ్రదర్లను, కమిటీ సభ్యులను, నిస్వార్థంతో పనిచేసిన వారందరినీ ఆశీర్వదించమని పేద సాధులు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుదము. తన జీవిత సర్వస్వమును పేదవారి కోసం త్యాగం చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన ఫలముతో పేద సాధులు, వ్యాధిగ్రస్తులు ఊరట నొందినట్లును, అనారోగ్యంతో బాధపడువారు సంపూర్ణ స్వస్థత నొందినట్లును అనుగ్రహించమని ఓ ప్రభువా, నీ ప్రత్యేక దీవెనలను పొందుటకు ఈ పుణ్యస్థలికి చేరుకున్న నీ భక్తుల మనవులను ఆలకించి వారిని అన్ని బాధల నుండి విడుదల చేయమని, అన్ని వ్యాధుల నుండి వారికి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
పూజా బలిలో ఆత్మ ఫలములు కొసగు దేవునికి అర్పింపరారే. పూజా బలిలో ఆత్మ ఫలములు కొసగు దేవునికి మన కానుకలను స్వీకరించు ప్రభు, మన కానుకలను స్వీకరించు ప్రభు. దీవించు ఇళ్ళలో మనలను నిరతం, దీవించు ఇళ్ళలో మనలను నిరతం. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు కొసగు దేవునికి. ఆబేలుని ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. ఆబేలుని ఫలములను దీవించిన దేవా, దీనురాలి అర్పణను ఆదరించిన దేవా. అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్ష రసములను, అర్పింతు దివ్య బలిలో అప్పద్రాక్ష రసములను. స్వీకరించుమో కరుణామయ, ఆశీర్వదించు ప్రభు. స్వీకరించుమో కరుణామయ, ఆశీర్వదించు ప్రభు. అర్పింపరారే పూజా బలిలో ఆత్మ ఫలములు కొసగు దేవునికి. మా ప్రథమ ఫలములను దీవించిన దేవా, పేదల చిరు కానుకలను ఆదరించిన దేవా. మా ప్రథమ ఫలములను దీవించిన దేవా, పేదల చిరు కానుకలను ఆదరించిన దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ పని స్వీకరించుదురుగాక. దయగల తండ్రి, మా ప్రార్థనలను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించున్నట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విన్నపముల ద్వారా మాకు సహాయపడండి. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువై ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్య నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా హోసానా హోసానా హల్లెలూయా హోసానా. అనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. అనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా. హోసానా 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 హోసానా. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నది. ప్రభు పేరట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా. హోసానా హల్లెలూయా హోసానా హల్లెలూయా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని దురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత జోజప్ప గారితోనూ
ధన్యుడైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ పునీత అస్సిసిపుర క్లారమ్మ గారితోనూ ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో శక్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయచూ ఉన్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సత్ప్రసాదం తీసుకునే ముందు ఇంకొకసారి బ్రదర్ తంబి గారి జీవితాన్ని మననం చేసుకుందాం. తాను మొదట కపుచిన్ సభలో చేరాడు. కొన్ని సంవత్సరాలు ఉన్న తరువాత ఆయనకు బాగా జబ్బు చేసింది. అందుకని ఆ సభలో తాను ఉండలేకపోయాడు. అధికారులు వెళ్ళవలసిందని చెప్పారు. అయినా సరే ఫ్రాన్సిస్ గారిని చాలా ప్రేమించాడు. ఫ్రాన్సిస్ గారి సభను ఆయన చాలా ప్రేమించాడు. తృతీయ సభలో సభ్యునిగా చేరాడు. అందుకే ఆ అంగీని ఉంచుకున్నాడు. కపుచిన్ సభను వీడినా సరే అంగీని ఉంచుకొని ఫ్రాన్సిస్ గారి స్ఫూర్తిలో తన జీవితాన్ని కొనసాగించాడు. నాన్ నిసీతే దోమినే, ప్రభు నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు అనే ధ్యేయంతో తాను ముందుకు సాగాడు. సహోదరి సహోదరులారా, అది ఈరోజు మన ప్రార్థన అవ్వాలి. తంబి గారితో పాటు మన ప్రార్థన అవ్వాలి. నువ్వు ఒక్కడ ఉంటే చాలు ప్రభువు, నా జీవితంలో నాకు ఇంకేమీ అవసరం లేదు అని మనం చెప్పగలగాలి. నమ్మకంతో, దృఢ విశ్వాసంతో చెప్పగలగాలి. ఆ భాగ్యం మనకు లభించాలని అందరం ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. పరమునేలే పరిశుద్ధుడు భూమికే తెంచగా, వరములు సెలయేరులై ప్రవహించెను. పరమునేలే పరిశుద్ధుడు భూమికి దించగా, పరములు సెలయేరులై ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము, క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. భూమిని ఏలే క్రీస్తుని విందును స్వీకరించగా, పవిత్ర బాటలో నిత్యము పయనింతుము. భూమినేలే క్రీస్తుని విందును స్వీకరించగా, పవిత్ర బాటలో నిత్యం పయనింతుము. జీవాధిపతి అయిన దేవుని స్తుతించెదము. జీవాధిపతి అయిన దేవుని స్తుతించెదము. ఆనందముగా అనుదినము ఆత్మలో నడిచెదము. ఆనందముగా అనుదినము ఆత్మలు నడిచెదము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. సాససా నీనిని పాపబా పాపబా సాససా నీనిని పాపబా పాపబా
కొలువైన దేవుని పూజింతుము. మనలో కొలువైన దేవుని పూజింతుము. లోకమంతట క్రీస్తు ప్రేమను ఘనముగా చాటెదము. లోకమంతట క్రీస్తు ప్రేమను ఘనముగా చాటెదము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇరలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇరలో వెలసినది. మనలను రక్షించగా ఇరలో వెలసినది. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మాకు కనికరము చూపు తండ్రియు, సమస్త ఆదరణను శాంతిని అనుగ్రహించువారు మీరు. మీ సేవకుడుగు బ్రదర్ జోసెఫ్ తంబి గారి వర్ధంతి సందర్భమున మీ నామ సంకీర్తనమునకై కూడిన మీ కుటుంబము కరుణతో వీక్షింపుము. మీ ఏకైక కుమారుని శరీర రక్తమును స్వీకరించడం ద్వారా మాకు నిత్య రక్షణ తప్పక లభించడం దృఢ నమ్మకం మాకు కలుగునుగాక. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. బ్రదర్ జోసెఫ్ తంబి గారి 80వ వర్ధంతి మహోత్సవాల సందర్భముగా ఈ ఉదయకాల సమయమున మన మధ్యలోకి వేంచేసి వచ్చిన విజయవాడ పీఠాధిపతులు, మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, తండ్రి గారా, మేత్రాసనంలో మీకు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి మీరు తంబి గారి మీద ఉన్నటువంటి భక్తితో మీ వ్యక్తిగత జీవితములో, మీ కుటుంబ జీవితములో తంబి గారు ఎన్నో అద్భుతాలు చేశారు. కొన్నిసార్లు ఈ పుణ్యక్షేత్రానికి మాకు తెలియకుండానే తండ్రి గారు ఒక సామాన్యమైనటువంటి భక్తుడిగా తంబి గారి యొక్క సమాధి చెంతకు వచ్చి ఒక భక్తుడిగా ప్రార్థన చేసుకొని తిరిగి మేత్రాసనానికి వెళ్ళిపోతూ ఉంటారు. అంత గొప్ప విశ్వాసము తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీకు ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము. తంబి గారు ఏ విధముగానైతే మీ కుటుంబ జీవితంలో మీలో ఇన్ని అద్భుతాలు జరిగాయో, అదే విధముగా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించినటువంటి ప్రతి ఒక్క భక్తునికి మీ దివ్య బలి పూజ ద్వారా అనేక మందికి అద్భుతాలు జరగాలనే నమ్మకముతో, విశ్వాసముతో, ఈ భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రాంతానికి వచ్చి ఈ దివ్య బలి పూజను సమర్పించినటువంటి మీకు మేరీ మాతా కపూచన్ ప్రొవిన్షియల్ అయినటువంటి మరియదాస్ ఫాదర్ గారి ద్వారా, మా కపూచన్ గురువుల ద్వారా, పుణ్యక్షేత్ర గురువుల ద్వారా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధముగా ఈ పండుగ పూజలో ఎంతోమంది గురువులు వచ్చి మనందరి కోసం దివ్యబలి పూజను అర్పించారు. మేత్రాసన గురువులు, వేరే మేత్రాసన గురువులు, కపూచన్ గురువులు, సభ గురువులు, వీరందరికీ కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధముగా చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి చాలామంది కన్యాశ్రీలు వచ్చారు. వారు కూడా భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేశారు. వారికి కూడా ప్రత్యేక విధముగా పుణ్యక్షేత్రం తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మనమందరినీ కూడా ఆధ్యాత్మిక రంగంలో నడిపించినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారి
గాయక బృందం, దాన్ని నడిపించినటువంటి సామ్యూల్ గారికి, రమేష్ గారికి, గాయక బృంద సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు పుణ్యక్షేత్ర గురువులు, అదేవిధంగా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు, మన ప్రధాన యాజకులైనటువంటి మహాఘనత వహించిన తెలగతోటి జోసఫ్ రాజారావు జ్ఞాన తండ్రి గారికి ఒక చిన్న సన్మానం ఉంటుంది. మనందరి కోసం ఈనాటి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు పీఠాధిపతులను పీఠ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని శాలువాతోనూ పుష్పగుచ్చముతోనూ మొమెంటోతోనూ సత్కరించవలసిందిగా మా ప్రొవిన్షియల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మరిదాస్ ప్రతిపాటి గారిని, జోసఫ్ పాలడు గారిని మరియు అభిలాష్ గారిని కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. ఎంతో చక్కగా ఈనాటి యొక్క దేవుని వాక్యాన్ని బోధించి పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను సమర్పించినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చివరి ఆశీర్వాదము కొరకై అందరూ నిలుచునండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు సకల ఆపదల నుండి మిమ్ము రక్షించి తన దీవెన అనుగ్రహమును దయతో మీకు ప్రసాదించునుగాక. మీరు దేవుని వాక్కులు సావధానముగా ఆలకించున్నట్లు దేవుడు మీ హృదయమును సిద్ధపరచునుగాక. మీరు ఎల్లప్పుడూ మంచి చెడులను తెలుసుకొని దైవాజ్ఞలను ఆసక్తితో పాటించుచు స్వర్గ పౌరులతో సహవాసలుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. May I request all the priests to come forward for a group photo with the bishop. May I request all the priests to come forward to have a group photo with the bishop. త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా. త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా. ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. నిన్ను వీడిన వారి మనవి ఆలకించుమయ్యా. త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా. త్యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయ్యా. నీ ప్రార్థనలు కలకాలము దీవెన పడయుడము. నీ సన్నిధిలో ప్రతి క్షణము